జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో భాగంగా 9వ రోజు వివిధ ప్రాంతాల్లో తెలుగుదేశం నేతలు పాల్గొని పలు అభివృద్ది పనులకు శ్రీకారం చుట్టారు. అపరిష్కృత సమస్యల్ని పరిష్కరించారు. అభివృద్ది పనుల్లో అవినీతి జరిగిందని ఆరోపిస్తూ వైకాపా నేతలు సభను అడ్డుకునే యత్నం చేయగా కొన్ని చోట్ల ఉద్రిక్తత నెలకొంది. రంగంలోకి దిగిన పోలీసులు పరిస్థితిని అదుపు చేశారు. కృష్ణా జిల్లా మాగల్లు జన్మభూమి మా ఊరులో ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య పాల్గొని పలు అభివృద్ది కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. స్థానిక పాఠశాలలో కొత్త కంప్యూటర్లు ప్రారంభించారు. అభివృద్దిపై చర్చిస్తున్న సమయంలో వైకాపా నేతలు అడ్డుకోవడంతో స్వల్ప వాగ్వాదం జరిగింది. కృష్ణా జిల్లా ఉయ్యూరు జన్మభూమి మా ఊరులో ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ పాల్గొన్నారు. 4.5 జరిగిన అభివృద్దిపై చర్చ జరుగుతుండగా వైకాపా నేత పార్థసారథి అక్కడికి వచ్చారు. సమస్యలపై ప్రతిపక్ష నేతలు నిలదీయగా ఎమ్మెల్సీ నచ్చజెప్పేందుకు యత్నించారు. అదే సమయంలో అక్కడికి వచ్చిన ఎమ్మెల్యే బోడె ప్రసాద్ను వైకాపా నేత ఏకవచనంతో దుర్భాషలాడడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. రంగంలోకి దిగిన పోలీసులు వైకాపా నేతలను అక్కడి నుంచి బయటకు పంపేశారు. చిత్తూరు జిల్లా పుత్తూరులోని 22, 23 వార్డుల్లో జరిగిన జన్మభూమి మా ఊరు కార్యక్రమానికి ఎమ్మెల్సీ గాలి సరస్వతమ్మ హాజరయ్యారు. తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడి మండలం రాజుపాలెం జన్మభూమి సభను స్థానికులు అడ్డుకునేందుకు యత్నించారు. అభివృద్ది పనుల్లో 60 లక్షల మేర అవినీతి జరిగిందని ఆరోపించారు. గ్రామస్తులోని 2 వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొనడంతో పోలీసులు పరిస్థితిని చక్కదిద్దారు. ఉప్పాడలో మహిళలకు వంటల పోటీలు నిర్వహించారు. 180 రకాల వంటకాలను పోటీలో ప్రదర్శించారు. గుంటూరు జిల్లా ఉండవల్లి జన్మభూమి మా ఊరులో తెలుగుదేశం, వైకాపా, సిపిఎం కార్యకర్తలు బాహాబాహీకి దిగారు. గతంలో ఇచ్చిన అర్జీలపై సమాధానం చెప్పాలని విపక్ష నేతలు డిమాండ్ చేయగా ఇరు పార్టీల కార్యకర్తల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం చోటు చేసుకుంది. బాపట్లలో వెగేసిన ఫౌండేషన్ చైర్మన్ నరేంద్రవర్మ జన్మభూమిలో పాల్గొన్నారు. అనంతపురం జిల్లా జీనలకుంటలో పైపులకు మరమ్మతులు చేయించాలంటూ స్థానికులు రహదారిపై బైఠాయించారు. నీటి సమస్య తీర్చాలంటూ ఖాళీ బిందెలతో ఆందోళన చేపట్టారు.